నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే, ఎలాన్ మస్క్ సంచలనం. ఉచితాలు అనుచితం, అప్పు తెచ్చి తాయిలాలిస్తున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 ఆర్టీసీ బస్సులు ఢీ, 11 మంది మృతి. పోటాపోటీగా తాయిలాలిచ్చే రాజకీయాలు సరికాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన రాసిన వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. ఉచిత పథకాల సంస్కృతి ఎన్నికల్లో గెలిపించవచ్చునేమో కానీ దేశాన్ని నిర్మించజాలదని హితవు పలికారు. బీహార్ శాసనసభ ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావిస్తూ ఇది పోటాపోటీ ప్రజాకర్షక రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. అవాస్తవిక నగదు హామీలతో ఒక పార్టీని మించిపోయేందుకు మరొక పార్టీ పరుగులు పెట్టిందన్నారు. రాజకీయ పార్టీలు నగదును పంపిణీ చేసినప్పుడు, భారీ ఉచిత పథకాలను ప్రకటించినప్పుడు ఆ పథకాలలో ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ చిట్ట చివరి క్షణంలో చేసిన నగదు బదిలీ వల్ల కొన్ని ఓట్లను పొంది ఉండవచ్చునని, విస్తృత స్థాయిలో పోటీ పడుతూ ఇచ్చే హామీల్లో ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గిస్తుందని అన్నారు. హామీల నమ్మశక్యంగా లేనప్పుడు ప్రజలు వాటిని నమ్మడం మానేస్తారని చెప్పారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి టాలెంటెడ్ వ్యక్తులను ఉద్యోగాల్లో నియమించుకొని అమెరికా చాలా లాభపడిందని అన్నారు. ఇక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి టాలెంటెడ్ వ్యక్తులను ఉద్యోగుల్లో నియమించుకొని అమెరికా చాలా లాభపడిందని అన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది చనిపోయారు, 40 మందికి గాయాలయ్యాయి. తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఆదివారం ఈ ఘోరం జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైకి 460 కిలోమీటర్ల దూరంలో శివగంగ ఉంది. శివగంగ జిల్లా ఇక కుందరకుడి సమీపంలోని కుమ్మన్గుడి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సుల్లో ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారాయకుడి వెళ్తుండగా మరో బస్సు కారాయకుడి నుంచి దిండిగల్ వైపు వెళ్తోంది. ఇక సమతునపురం దగ్గర ఎదురెదురుగా వచ్చిన ఈ 2 బస్సులు ఢీకొన్నాయి. రెప్పపాటు సమయంలో ఈ ఘటన జరిగింది. 9 మంది స్పాట్లోనే చనిపోయారు, మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నజీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు నజీర్ అహ్మద్ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏడాది జన్మదినాన్ని పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో జరుపుకొని అన్నదానం చేస్తున్నామని, అయితే నిన్న కోటేకల్లు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాయచాల వల్ల జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. కార్మికులకు మాత్రం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. కుమ్మరి శాలివాహన కులస్తులకు రాజకీయంగా రావాల్సిన పదవులు రాజకీయ పార్టీలు కేటాయించాలని శాలివాహన సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర కర్నూలులో అన్నారు. శాలివాహన సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా కర్నూలులోని బీసీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని, జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలో పదవులను అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని త్వరలో కలుస్తామని తుగ్గలి నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి పుల్లయ్య పాల్గొన్నారు. ఈనాటి మన జనరల్ సెక్రటరీ అయినటువంటి బావగారు బజారప్ప గారు, అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. డబ్బులు ఇచ్చుకుంటున్నారు కాబట్టి సంఘాన్ని ఎవరైతే నడపగలని చెప్పేసి అనుకుంటున్నారో, ఆర్థికంగా అవసరం వచ్చినప్పుడు అన్ని విషయంలో అయితేనేమి, జన సమీకరణ చేసుకునే విషయంలో అయితేనేమి, ఒక సమయాన్ని కలిగి దేనైనప్పటికీ కూడా మరీ ముఖ్యంగా గమనిస్తే వారు ఎక్కడ నా పదవులు ఆశిస్తున్నారో, ఎక్కడ ఏం చేస్తున్నారో కానీ సంఘంలో నా గవర్నమెంట్కి పదవి కావాలనో, చుట్టానికి కావాలనో ఎవరి గురించి ఇంతవరకు
నాకెప్పుడు పదవి కావాలని కానీ లేదా మా వాళ్ళ పదవి కానీ ఎప్పుడు కూడా కోరుకోండి అన్నమాట. పదవిని ఇస్తే న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఈరోజు ఉన్నాయన్నమాట. మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా పాత్రలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా జిల్లాలో కొన్ని పంచాయతీలైనా సరే కొన్ని వార్డులైనా కులం ఐకమత్యంగా ఉండాలి. ఫలాని కులీయులు ఫలాని కులస్తులు ఫలాని జిల్లాలో ఒక మంచి పద్ధతులతో ఉన్నాయని చెప్పేసి అనాలి. ఏ జిల్లాల నుంచి కానీ ఏ కులాల నుంచి కానీ మీ కులంలో వాళ్ళు ఇట్లా అని చెప్పేసి అని పేరు తెచ్చుకోకుండా మరి కులం కూడా మరి అంత పాపులేషన్ ఉందని చెప్పేసి కులగణనలో వైసీపీ ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈరోజు మన కుమ్మర శాలివాన సంఘాన్ని బలోపేతం చేయడానికి, ఎందుకంటే ఈ సంఘంలో ఏదో కేవలం ప్రభుత్వాలు ఏ రకంగా ఆలోచన చేస్తా ఉన్నాయంటే జనాభా తక్కువ ఉందనో ఓటర్స్ తక్కువగా ఉన్నారనేటువంటి ఆలోచనతో కుమ్మరి కులానికి సంబంధించి సరైనటువంటి న్యాయం చేయడం లేదనేది మాత్రం వాస్తవమని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకోసమే మా సంఖ్యాపరంగా అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మరి శాలివాన సంక్షేమ సంఘం అన్ని రకాలుగా ఐకమత్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాసడగా ఉండడానికి నాయకత్వం వహిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సంగతి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మా సంఘాన్ని ఈరోజు ఎన్నికలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో 26 జిల్లాల్లో కాదు 28 జిల్లాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా కొత్త 3 జిల్లాలు కూడా వచ్చాయి. ఆ జిల్లాలు కూడా కలుపుకొని అన్ని జిల్లాగా చాలా వెనకబడి ఉన్నాం. మరి రాజకీయంగా మాకున్నటువంటి కావాల్సినటువంటి ఏవైతే మాకు అవసరం ఉందో, ఎందుకంటే మా బాని వినిపించడానికి మాకు కూడా రాజకీయంగా నేను చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా మన శాలివాహన సోదరులు అంటే కుమ్మరి కులస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించి వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోవడము, ఈ సంఘం తరఫున ఒక అధ్యక్షునిగా నేను ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో పిలిచినా మన కర్నూలు జిల్లాలో ఎక్కడ పిలిచినా వాళ్ళకి పోవడము, ప్రతి చోట నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదించి చేయడం జరిగింది. మరి ఈరోజు నా కాల పరిమితి అయిపోయింది కాబట్టి లాస్ట్గా నేను మరి మొన్న కూడా నేను వాయిస్ ఇచ్చినాను. వనపోయిన కార్యక్రమంలో కూడా వాయిస్ ఇచ్చినాను. మా కులంలో రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారని మొన్న కూడా చెప్పినాను. మన నాగేంద్రన్న మాత్రం రాజకీయంగా ఉన్నాడు కాబట్టి మనకి మీరు చంద్రబాబు తీసుకుపోయి ఆయన ఒక ఎమ్మెల్సీ పదవి రావాలని కూడా ఎంతోమంది కూడా ఆయనకు సపోర్ట్ కూడా చేస్తున్నాము. మరి ఇంతవరకు ఏం లేదు. ఆయన తెలుగుదేశంలో ఉండబట్టి కూడా మరి ఆయన చెప్పినాడు 20 సంవత్సరాలు పైన 30 ఏళ్ళు అయింది ఉండబట్టి అని. మరి ఆయనకి ఏం పదవులు కూడా ఇంతవరకు ఏం రాలేదు కాబట్టి మీరు ఆ దృష్టికి మీరు తీసుకుపోయి మరి ఆయన కూడా మరి పదవి వచ్చే విధంగా చేయాలని మీకు అందరికి మీ విలేకరులకి మీకు ధన్యవాదాలు. శాలివాహన సంఘం మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జిల్లా పోలీస్ శాఖ నవంబర్ 28 నుండి 30 వరకు విజయనగర్ జిల్లా హోస్పేట నగరంలోని జిల్లా శస్త్ర రిజర్వ్ ఫోర్స్ పెరేడ్ గ్రౌండ్లో వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025ను నిర్వహించింది. నవంబర్ 28న ఉదయం 8 గంటలకు జిల్లా కమిషనర్ కవిత ఎస్ మన్నీకేరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా 3 రోజులు క్రీడా పోటీలు విజయవంతంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం బళ్ళారి జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వర్తిక కటియార్ ఐపీఎస్ ముగింపు కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి ఈ కార్యక్రమంలో విజేతలైన క్రీడాకారులకు బహుమతులను అందజేసి మరియు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ జాహ్నవి ఐపీఎస్ అలాగే అదనపు పోలీసు సూపరింటెండెంట్ మంజునాథ్ వివిధ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ಜಾವ್ಲಿನ್ ಥ್ರೋ ಪ್ರಥಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ್, ದ್ವಿತೀಯ ಪ್ರಭಾಕರ್, ಕೃಷ್ಣ ಗೋವಿಂದ್ ಅವರು ಚಾಂಪಿಯನ್ ಆಗಿರೋದಕ್ಕೆ ದ್ವಿತೀಯ ಪ್ರಭಾಕರ್, ತೃತೀಯ ನದಾಫ್.
ఆదివారం పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద గోదావరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజును కలిసి ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా పేరును మార్పు చేయాలని, గోదావరి బంధాన్ని సెంటిమెంట్ని గుర్తించాలని వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సానుకూలంగా స్పందించి సుముఖతను వ్యక్తపరిచారు. మన ప్రాంతం గోదావరి ప్రాంతమని, గోదావరి సంస్కృతి మనలో ఇముడుకొని ఉందని, ఆ సంస్కృతిని గౌరవించాలని, గోదావరి సెంటిమెంట్ గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గోదావరి జిల్లా సాధనకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకి గోదావరి సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి సాధన సమితి నాయకులు రాజన సత్యనారాయణ, షేక్ ముస్తఫా, బొబ్బర్ రాజ్ పాల్, అలాగే రావూరి కృష్ణ, కుమార్, పాతూరి అంబేద్కర్, బాదరాల నరేష్, ముప్పిడి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాస్, నిట్టా రామ్కోర, అందుగల శ్యామ్ సురేంద్ర, బైగాని తేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని ప్రతిపాదన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మనం గోదావరి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గోదావరి అనేటువంటి ఒక నామకరణం మన జిల్లాకు ఉండాలి. అలాగే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మారుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గోదావరి ఖచ్చితంగా మన గోదావరి పేరు మీద ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ఇష్యూని సీఎం గారి దృష్టిలో పెడతాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము మెమోరాండాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. రేపు ఖచ్చితంగా అంటే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మన గోదావరి జిల్లాకి సంబంధించి ఇది ఒక గోదావరి నామకరణం ఉంటే మనకి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఆధిపత్య వర్గాల అణచివేతను బద్దలు కొట్టి అణగారిన వర్గాల రాజ్యాధికారం దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజకీయాలకు అతీతంగా ఏకమవ్వాలని సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ అన్నారు. ఖమ్మం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన జేఏసీ ఆవిర్భావ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ఉందని భ్రమపడుతున్నారని, అది కేవలం ఆధిపత్యం వర్గాలకే వర్తిస్తుందని అన్నారు. బీసీలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అణచివేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. భారత రాజ్యాంగ హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం వైపు 90% ప్రజలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పక్షాలు ఆధిపత్య వర్గాలకే ప్రధాన బాధ్యతలు ఇస్తున్నారని అన్నారు. సభలకు, సమావేశాలకు అణగారిన వర్గాల ప్రజలకు తీసుకెళ్తూ రాజకీయంగా అణచివేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరినీ ఏకం చేసి బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాధికారం సాధించి తీరుతామని పిలుపునిచ్చారు. కారణంగా ఇంత వివేకంగా ఉందంటే ఇక్కడ దళితులకు రూము కిరాయికి ఇవ్వకపోవడం కానీ, ఒక ప్లాట్ కొనుక్కుందామన్న డబ్బులున్నా కానీ ఇవ్వకపోవడం కానీ, కోట్ల రూపాయలు ఆస్తున్న నా దళిత భోజనులకి ఇక్కడ గౌరవం లేకుండా బతుకుతున్నాం. ఆ బిడ్డలకు గౌరవం కలిగించే విధంగా ఇక్కడ జాక్ ఏర్పాటు చేస్తున్నాం. రానున్న కాలంలో ఈ బీసీ, ఎస్టీ జాక్ ద్వారా ఈ కుల రాజకీయ ఉన్మాదాన్ని 100 అడుగులు పాతబెట్టి ఇక దళిత బహుజన రాజ్యం సాధించడం కోసం ఈ జాక్ ఏర్పడుతుంది. దీన్ని వాడవాడ నిర్మిస్తాం. ఈ గ్రామ విప్లవం చేస్తాం. దీన్ని గ్రామాల్లో 10 కొంపలు లేని ఆ కులాన్ని 100 అడుగులు బొందబెట్టి గ్రామ విప్లవాన్ని ప్రారంభిస్తాం. అందుకు జాక్ ఉపయోగపడుతుందని చెప్తూ అందుకు మీరు అంతరించిపోతాయి, అవి బతకవు, చచ్చిపోతాయి. ఖమ్మం జిల్లాలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు గత 70 ఏళ్ల నుంచి చచ్చిపోతున్నారు. ఎందుకు? వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, భూమిలో సంపదలో వాటా లేదు, విద్యలో సంపదలో ఎక్కడా వాటా లేదు. కేవలం కమ్మ కుల ఆధిపత్యం కింద అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు నలిగిపోయి మరణిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజలకి ప్రాతినిధ్యం వహించడానికి ఇక్కడ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎంఎల్ పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్ మొత్తం పార్టీలు కమ్మ అండ్ రెడ్డి కులాల ప్రతినిధులు. వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రతినిధులు కారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రతినిధులు లేనప్పుడు ఏం చేయాలి? మరి ఆటోమేటిక్గా దానికి కావాల్సింది తెచ్చుకున్నది. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ప్రాతినిధ్యం వహించడానికి ఒక్క పార్టీ లేదు. కాబట్టి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీని ఖమ్మం జిల్లా తనకి తాను అన్వేషించి తెచ్చుకొని ఇక్కడ సంఘాన్ని స్థాపిస్తుంది. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద అన్ని జిల్లాలలో ఒక పక్కన బీసీలకి 42% రిజర్వేషన్లు కావాలని అర్జెంటుగా దాని మీద యుద్ధాన్ని ఫోకస్ చేస్తూ, ఆ తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీల మొత్తం 90% ప్రజలకి 90% వాటా కావాలి. 90% ప్రజలకి 90% వాటా కావాలి. అది చట్టరీత్యా కావాలి, నైతికంగా కావాలి. ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో, రాజకీయ పార్టీలు చేసే ప్రతి చర్యలో మా 90% వాటా ఎంత? ఉదాహరణకి ఒక పార్టీ కమిటీ చేస్తూ ఉంది, సిపిఐఓ, సిపిఎంఓ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కమిటీ చేస్తుంది. ఆ కమిటీని అడుగుతాము, బాజాప్తుగా అడుగుతాం. నీ బహిరంగ సభలకేమో లక్షల మంది జనాన్ని మమ్మల్ని లారీలలో ఈడ్చుకపోతూ, నీ పార్టీలో మాత్రం మా
ప్రాతినిధ్యం ఉండదా? నీ పార్టీకి జిల్లా కార్యదర్శి, నీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం ఒకే కులం చేతిలో పెడతావు. నీ బహిరంగ సభలకు మాత్రం బీసీఎస్సీ ఎస్టీలు కావాలి. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి పార్టీ నాయకత్వంలో అడుగుతాం, ప్రతి సమాజంలో జరిగే ప్రతి కమిటీలో కూడా ఈ ప్రజల్ని నువ్వు ఎందుకు భాగస్వామ్యాలు చేయట్లేదని సమాజాన్ని రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి సమాజంలో ప్రధాన స్రవంతికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమలి నాగేశ్వరరావు స్వామి స్వగృహంలో గురుస్వామి మూర్తి స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణ అత్యంత భక్తి శ్రద్ధలతో 18 మెట్లకు పడిపూజ చేసిన డాక్టర్ నాగేశ్వరరావు స్వామి అయ్యప్ప స్వామిని చూస్తూ భక్తులు భక్తితో పరవశించారు. అయ్యప్ప స్వామి గీతాలపనతో మారుమోగిన హాస్పిటల్ ఆవరణం మహాపడిపూజకు హాజరైన త్రిలోక అధిపతులు, త్రిమూర్తులు, మాలలు ధరించిన స్వాములు మహాపడిపూజకు హాజరయ్యారు. ఈ మహాపడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ స్వామి పిలుపు మేరకు డాక్టర్ మిత్ర బృందం, బంధువులు, స్నేహితులు, ఇక ఐఎంఏ కుటుంబ సభ్యులు, భక్తులు భారీగా తరలివచ్చారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం అయ్యప్ప పీఠ పడిపూజ మరియు నగర సంకీర్తన మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. గురుస్వామి బాసటి రామారావు నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరగగా ఈ సందర్భంగా అయ్యప్ప శరణఘోష, దీక్షాపరుల నృత్యాలతో రామాలయం ఆవరణ మారుమోగింది. రామాలయం విద్యుత్ కాంతులతో వర్ధిల్లాయి, విరాజిల్లాయి. మామిడి తోరణాలు, అరటి బొద్దెలు, సుగంధపరమైన పుష్పాలతో శ్రీ విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 18 మెట్లను అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజ భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. భక్త పారవశ్యంతో అయ్యప్పలు భజనలు చేశారు. అనంతరం మాల ధరించిన అయ్యప్పలకి మరియు భక్తులకి అల్పాహారాలు అందించారు. ఎన్నికల ప్రలోభాలకు లొంగొద్దని చెబుతూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సింగోటం గ్రామ యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటర్ మేల్కో, నీ భవిష్యత్తు మార్చుకో అనే ప్రత్యేక వాల్ పోస్టర్లను రాత్రి తమ గ్రామ గోడలపై అతికించి గ్రామ ప్రజలకు సందేశం ఇచ్చారు. డబ్బు, మద్యం కోసం ఓటు అమ్ముకోవడం వల్ల గ్రామాభివృద్ధి దెబ్బతింటుందని, ఎలాంటి ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగకూడదని, రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభాలు పెడతారని, కానీ ఈసారి మాత్రం గ్రామ ప్రజలు చైతన్యవంతులై నిజంగా అభివృద్ధి చేయగల వారికి ఓటు వేయాలని కోరారు. ఓటర్లను డబ్బు, మద్యం ఆఫర్లతో ప్రభావితం చేసే వారికి ప్రజలు ఇక బుద్ధి చెప్పాలంటూ గ్రామ యువకులు కోరారు. మాది లింగోట గ్రామం, అచ్చంపేట మండలం. మా యొక్క గమ్యం ఏంటంటే ఓటర్ మార్పు చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఊరు మార్పు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అని లంచగొండితనం, ఊరిని డెవలప్ చేయకపోవడం, ఓటర్ మార్పు చేంజ్ చేయడం వలన మా యొక్క గ్రామంలో అన్ని మార్పులు, అన్ని పనులు సక్రమంగా జరిగి అందరూ కూడా ఎక్కడ కూడా లంచగొండితనానికి లోబడకుండా ప్రతి ఒక్క నాయకుడు కూడా దీనికి మన భవిష్యత్తుని నమ్ముకున్న పరిస్థితికి వస్తుంది దారి. రేపు పొద్దువాల ఊరు డెవలప్ కాలేదు, ఒక జాబ్ రాలేదు, పరిస్థితి ఏ ఆఫీస్కి పోయినా కూడా లంచం అడిగారు, పనులు అయితే లేవు అనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి? రాజకీయ నాయకులు మోసం చేస్తారు. ఎందుకంటే ఎన్నో చెప్పిపోతారు, ప్రజల మార్పు రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి. అందుకే నీతి నిజాయితీ ఓటేయండి అని చెప్పినా కూడా మారత్తలేరు అని చెప్పేసి ఈ సినిమాలు తయారు చేయించి ఈ స్టిక్కర్లు వేయడం జరుగుతుంది. దీన్ని చూసిన తర్వాత కూడా మనం మార్చుకోకపోతే, మనకు అంబేద్కర్ రాజ్యాంగం ఏమి ఇచ్చిన ఒక ఆయుధం ఇచ్చిన ఓటాకు, ఆ ఓటాకును మనం ఈ టైంలో వాడుకోకపోతే మనం ఉండి కూడా ఏం లాభం లేదని చెప్పేసి దీని గురించి మేము పోరాడుతున్నాం. ఇక్కడ నుంచి లింగోట నుంచి మార్పు మొదలైతే రాష్ట్రం, దేశం వరకు కూడా మార్పు మొదలవుతుంది. దయచేసి గమనించగలరు. ఓటర్ మార్పులతో సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు నెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు కూడా
మనం ప్రజలలో మార్పు తీసుకురావాలని చెప్పేసి మా గమ్యాన్ని మేము ముందుకు కొనసాగిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మారాలి. రాజకీయ నాయకులు కామారెడ్డి జిల్లా బిట్కూరు మండలంలోని కిస్టాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్ఆర్ఐ డాక్టర్ సునీల్ చౌదరి సుమారు 2 లక్షల విలువ చేసే డెస్క్ బెంచీలతో పాటు ఆటా సామాగ్రి, స్పోర్ట్స్ యూనిఫామ్, వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్, ఒక ప్రింటర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ ప్రాంతంలో విద్యను అభ్యసించానని, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. వైద్య వృత్తిలో అమెరికాలో స్థిరపడిన ఈ ప్రాంతం అంటే ఎంతో మక్కువని, విద్యాపరంగా అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. అమెరికాలో 1,00,000 మంది డాక్టర్లు రిప్రజెంట్ చేస్తుంది. దానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్గా చేశాను. సో ఈరోజు ఇక్కడ కిస్టాపూర్లో రావడం నాకు చాలా సంతోషం. ప్రధాన ఉపాధ్యాయులు లతా గారు ఒకసారి కాల్ చేసి మీరు అప్పర్ స్కూల్స్కైనా మా స్కూల్స్కి ఏమేమి హెల్ప్ చేయగలుగుతారని అడిగారు. అప్పుడు మీకు ఏం కావాలమ్మా అని చెప్పి అడిగితే మా సంస్థ ద్వారా దీనికి హెల్ప్ చేద్దామని చెప్పి స్కూల్కి డిసైడ్ చేసామన్నమాట. సో అయితే వాళ్ళ నీడ్స్ని బట్టి గవర్నమెంట్ ఏమి ఇవ్వగలుగుతుందో అవి ఇవ్వకుండా వేరేవి ఇద్దామని చెప్పేసి డిసైడ్ చేసాము. సో అట్లా ఈ స్కూల్కి ప్రస్తుతం 150 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏది బాగుంటుంది అనే దాన్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట. ఇలాగే వేరే స్కూల్స్లో వాళ్ళ నీడ్స్ని బట్టి వాళ్ళకి చేస్తూ ఉంటాము. ఏకల్ విద్యాలయాలకు కూడా సపోర్ట్ చేసాము మేము సంస్థ ద్వారా. తర్వాత పర్సనల్గా కూడా చాలా కాలేజ్ స్కూల్స్కి డిజిటలైజేషను, వికారాబాద్లో ఒక స్కూల్ చేసాము. అలాగే బీర్పూర్ స్కూల్కి డిజిటలైజేషను ప్లస్ టీచర్ లాస్ట్ 6 years నుంచి టీచర్ని సపోర్ట్ చేయడం. ఇప్పుడు అట్లాగే నెక్స్ట్ వీక్ నాగర్ కర్నూలులో జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక దానికి డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేస్తున్నాం నెక్స్ట్. సో ఇట్లా విద్య అనేది ఎవరు తీసుకోలేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే, ఎలాన్ మస్క్ సంచలనం. ఉచితాలు అనుచితం, అప్పు తెచ్చి తాయిలాలిస్తున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 ఆర్టీసీ బస్సులు ఢీ, 11 మంది మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.